అందరికీ నమస్కారం. వృశ్చిక రాశివారికి మార్చి 19, 20, 21, 22 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే వృశ్చిక రాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృశ్చిక రాశివారికి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. వీరికి మంచితనము, పట్టుదల అధికముగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశివారు ఎప్పుడూ ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులు కాని వేరేవాళ్ల యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులే కారు. అలాగే వృశ్చిక రాశివారికి ఇప్పుడు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది. అంతకుముందు వారికి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా కష్టాలనే అనుభవించారు. కాని ఎప్పుడైతే ఈ మార్చ్ నెలలోకి అడుగు పెట్టారో వృశ్చిక రాశివారు అప్పటినుంచి వారికి శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇంతకుముందు మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. చేయి చాపి అడగవలసిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఎదుటివారి ముందు మీ కష్టాలు చెప్పినా వారు జాలిగా చూసే పరిస్థితులు ఉన్నాయి. మనశ్శాంతి లేకుండా కుంగిపోయారు. కాని ఇప్పుడు అలాంటి రోజులు మిమ్మల్ని వీడిపోయాయి. శని ప్రభావం తగ్గిపోయి మీకు అదృష్టపు రోజులు మొదలయ్యాయి. ఇంతకు ముందు సుఖాలు చుట్టాలు వచ్చినట్లు వచ్చిపోయేవి. ఇప్పుడు అవి నిలిచిపోతాయి. ఇక ప్రతిదీ అనుకూలంగా మారబోతుంది. వృశ్చిక రాశివారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇప్పుడు వారిపై దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉందన్నమాట. ఒకరి కింద చేయి చాపి అడిగిన రోజులను చూశారు. ఇప్పుడు ఒకరికి ఇచ్చే స్టేజీకి వృశ్చిక రాశివారు వెళ్తారు. వీరి యొక్క సహాయం అనేది ప్రతి ఒక్కరు కూడా అందుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే వీరిని అంతకుముందు ఎగతాళి చేశారో ఆ ఎగతాళి చేసినవారు కూడా ఇప్పటి రోజున వీరి పరిస్థితిని చూసి నోటిమీద వేలు వేసుకునే స్టేజికి వెళ్తారు. అంతలాగా ఎదిగిపోతారు. ఇక వృశ్చిక రాశివారికి 19, 20, 21, 22 తేదీలలో జరగబోయేది కూడా తెలుసుకుందాం. 19వ తేదీన మీ కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. బంధుమిత్రుల వర్గంతో మంచి సంబంధాలు నెలకొంటాయి. వారితో సంభాషణలు ఆహ్లాదకరంగా ఉంటాయి. అయితే జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏమిటంటే, ఏ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. వారు నక్కలాంటి ఆలోచనలు చేస్తారు. మీ వ్యక్తిగత విషయాలను వారితో పంచుకోవద్దు. మీ జీవితంలో ఎదగడానికి భార్యాబిడ్డలు, తల్లిదండ్రులను తప్ప మరెవరినీ నమ్మకపోవడమే మంచిది. మీరు చాలా మంచి మనసు కలిగినవారు. కాని మీ చుట్టూ ఉన్న వారందరూ అలా ఉండరు. మీరు ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని కిందికి లాగాలని చూసేవారుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రోజు మీ ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. దైవానుగ్రహం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురవ్వవు. ఆనందంగా, ఉత్సాహంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇక 19వ తేదీన ఉద్యోగస్తులకు అద్భుతమైన రోజు. పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ కార్యదక్షతకు గుర్తింపు లభిస్తుంది. చిన్న చిన్న ప్రయత్నాలకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. మీరు కష్టాన్ని నమ్ముకుని ఎవరిపైనా ఆధారపడకుండా పనిచేస్తే నలుగురిచేత శభాష్ అనిపించుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. పై అధికారులచేత మెప్పు పొందుతారు. మీ కష్టపడే స్వభావం మీకు పదోన్నతులు తెస్తుంది. ఈ రోజు మీకు ధనవర్షం కురుస్తుంది. మీ దగ్గర అప్పులు తీసుకున్నవారు స్వయంగా వచ్చి డబ్బులు తిరిగి ఇస్తారు. మీకు ఊహించని రీతిలో ధనలాభం కలుగుతుంది. ఇంతకు ముందు కష్టాలలో ఉన్నప్పుడు మీరు ఇతరుల దగ్గర సహాయం అడగవలసి వచ్చింది. ఇప్పుడు మీరే ఇతరులకు సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. ఆర్థికంగా స్థిరపడతారు. వ్యాపారస్తులకు 19వ తేదీ చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అత్యంత లాభదాయకం. వ్యాపారంలో చేసే ప్రతి చిన్న ప్రయత్నం విజయవంతమవుతుంది. కొత్త కస్టమర్లు, క్లయింట్లు మీ వద్దకు వస్తారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న వృశ్చికరాశి విద్యార్థులకు 19వ తేదీ చాలా బాగుంటుంది. పరీక్షల ఒత్తిడి వలన కొంచెం టెన్షన్ ఉన్నప్పటికీ మీరు దాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా చదువుపై దృష్టి సారిస్తే మంచి మార్కులు సాధిస్తారు. ఖచ్చితంగా పాస్ అవుతారు. ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. పరీక్షలలో మీకు మంచి ర్యాంక్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితం ఆనందమయంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో మధురమైన సంభాషణలు ఉంటాయి. సంతానం గురించిన శుభవార్తలు వినవచ్చు. అవివాహితులకు వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశమున్నా అవి పెద్ద గొడవలుగా మారవు. కొంచెం బెట్టు చేయడం జరగవచ్చు. కాని ఇవన్నీ సాధారణమైనవే. పెద్దగా పట్టించుకోకండి. సానుకూల వైఖరితో మీ సంబంధం మరింత బలపడుతుంది. ఇక 20వ తేదీ రోజు గురువారం ఏ విధంగా ఉంటుంది అంటే,
20వ తేదీన బంధుమిత్రులతో కొంచెం గొడవలు అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కాస్త మాట్లాడేటప్పుడు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుకుని అక్కడితో మాటలు కట్ చేసుకుంటే కొంచెం ఆ గొడవలనేవి తగ్గే అవకాశమైతే ఉంటుంది. ఈ రోజు కొంచెం అలసట, నీరసం ఉండవచ్చు. అధిక శ్రమ వలన శరీరం అలసిపోవచ్చు. కొబ్బరి నీళ్లు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకొని శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వండి. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఒత్తిడి, టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల నుంచి ప్రెషర్ పడే అవకాశముంది. కొన్ని పనులు పెండింగ్లో ఉండవచ్చు. దీనివల్ల పై అధికారుల నుంచి చిన్న మాటలు పడవచ్చు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు నియంత్రించండి. ముఖ్యమైన ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వండి. పెండింగ్ బకాయిలు తీర్చడానికి ప్రయత్నించండి. రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్నవారికి లాభాలు. అధిక పనిభారం ఉన్నప్పటికీ మంచి లాభాలు వస్తాయి. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిన అవసరముంటుంది. చదువులో మంచి ప్రగతి కనిపిస్తుంది. కొంచెం అలసట ఉన్నా మీ చదువులో దృష్టి పెట్టడం వలన మంచి ఫలితాలు వస్తాయి. పరీక్షలకు బాగా తయారవ్వండి. విజయం సాధిస్తారు. దాంపత్య జీవితంలో ఆనందం నెలకొంటుంది. చిన్న చిన్న విభేదాలు ఉండవచ్చు. కాని పరిష్కరించుకోగలరు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ప్రేమికుల మధ్య సంబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు. కాని సానుకూల వైఖరితో పరిష్కరించుకుంటారు. ఇక 21 తేదీరోజు శుక్రవారం ఏ విధంగా ఉంటుంది అంటే, కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. ఇంట్లో లేడీస్కు కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న గృహ సమస్యలు తలెత్తవచ్చు. కాని పరిష్కరించుకోగలరు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఊహించని ఆదాయం వస్తుంది. పెండింగ్ చెల్లింపులు అందుతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజునుంచి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపార పరంగా, సినిమా రంగంలో, ఉద్యోగానికి సంబంధించిన అన్ని రంగాలలో లాభాలు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, అవకాశాలు లభిస్తాయి. వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొంటాయి. కొత్త వ్యాపార ప్రణాళికలు సఫలమవుతాయి. ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు. తలనొప్పి, ఎడమచేయి లాగడం, భుజాల దగ్గర నొప్పి, మెడ నరాలవాపు ఇటువంటివి ఉండవచ్చు. ఒత్తిడిని తగ్గించుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇష్టదైవాన్ని పూజించండి. దైవానుగ్రహం వలన ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు మాత్రమే వస్తాయి. పెద్ద సమస్యలు రావు. ఈ రోజు పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ముందు రోజు పడిన ఒత్తిడి, స్ట్రెస్ పూర్తిగా తొలగిపోతుంది. పని విషయంలో కొంచెం ఫ్రీగా ఉంటారు. ప్రయాణాలు చేసే అవకాశముంది. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి. రోడ్డు దాటేటప్పుడు ఇరువైపులా చూసి దాటండి. మీ పనులన్నీ చక్కగా పూర్తవుతాయి. చదువులో మంచి ప్రగతి, పరీక్షలలో మంచి ఫలితాలు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. కొత్త విద్యా అవకాశాలు, ప్రాజెక్టులు లభిస్తాయి. దాంపత్య జీవితంలో మధురమైన క్షణాలు, సంతానంతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందమయ క్షణాలు గడుపుతారు. నూతన ప్రణాళికలు విజయవంతమవుతాయి. ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది. సంబంధం మరింత దృఢపడుతుంది. భవిష్యత్ గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకరినొకరు మరింత అర్థం చేసుకుంటారు. ఇక 22వ తేదీరోజు శనివారం ఏ విధంగా ఉంటుంది అంటే, కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో మధురమైన క్షణాలు గడుపుతారు. చిన్న చిన్న విభేదాలు పరిష్కరించబడతాయి. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి మద్దతు, ప్రోత్సాహం లభిస్తుంది. గత 3 రోజుల ఒత్తిడి తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, అవకాశాలు లభిస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు, ప్రమోషన్ అవకాశాలు రావచ్చు. పై అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. కొత్త పరిచయాలు, నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులు లాభించే అవకాశముంది. పెండింగ్ చెల్లింపులు, బకాయిలు వసూలవుతాయి. ఊహించని ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఆర్థిక ప్రణాళికలు సఫలమవుతాయి. చిన్న చిన్న పెట్టుబడులు మంచి లాభాలను తెస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కొత్త భాగస్వామ్యాలు, కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం. క్లయింట్లు, కస్టమర్లతో మంచి సంబంధాలు నెలకొంటాయి. మంచి మార్కెటింగ్ వ్యూహాలు సఫలమవుతాయి. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, సహాయం లభిస్తుంది. కొత్త అభ్యాస పద్ధతులు, టెక్నిక్స్ నేర్చుకుంటారు. ప్రతిభను చూపించే అవకాశాలు లభిస్తాయి.
దాంపత్య జీవితంలో ప్రేమ, అవగాహన పెరుగుతుంది. కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. జీవిత భాగస్వామితో మధురమైన క్షణాలు గడుపుతారు. కుటుంబ ప్రణాళికలు సఫలమవుతాయి. సంతానం విషయంలో శుభవార్తలు వినవచ్చు. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.